విశాఖ అంటే మనకి టక్కున గుర్తుకొచ్చేది ఆర్కే బీచ్. ఎందుకంటే విదేశీ పర్యాటకులు సైతం ఈ సుందర అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున విశాఖ వస్తుంటారు. బీచ్ అందాలను అభివృద్ధి చేయాలని గతంలో బీచ్ ఒడ్డున కొబ్బరి చెట్లు నాటారు. గోవా తరహాలో విశాఖ సాగర్ తీరం వెంబడి కొబ్బరి చెట్ల నీడలో కూర్చొని సముద్రపు అలలను చూస్తూ బీచ్ అందాలను ఆస్వాదించేవారు పర్యాటకులు. వరుస తుఫాన్లు దాటికి బీచ్లో గతంలో నాటిన కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. వాటిని సరిచేయడానికి ఎవరూ ప్రయత్నించకపోవడంతో అవి అలాగే నేల కొరిగి ఉన్నాయి. ప్రస్తుతం బీచ్లో నీడ లేదు. బీచ్లో కాసేపు సముద్ర అలలను చూస్తూ గడపాలంటే చెట్ల నీడ అవసరం. రాబోయేది ఎండాకాలం. పర్యాటకులు ఇప్పుడే ఎండలో అవస్థలు పడుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వసతులపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విశాఖ మహానగరం ఆర్కే బీచ్ సందర్శకులతో నిత్యం కలకల్లాడుతుంది. సాయంత్రం అయితే చాలు విశాఖ బీచ్ పర్యాటకులు మరియు నగరవాసులు తాకిడితో బిజీగా అవుతుంది. వచ్చేది వేసవి కావడంతో విశాఖలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. బగబగమండే ఎండ ఉన్నా సరే బీచ్ లో గడపడానికి సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ సమయంలో బీచ్ లో కాసంత నీడ కోసం చూస్తారు. బీచ్ లో ఉన్న కొబ్బరి చెట్ల వద్ద సేద తీరుతారు. కానీ గత కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాను తాకిడికి తీరమంతా కోతకు గురైంది. అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. మళ్లీ అక్కడ చెట్లు పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోలేదు. రానున్నది వేసవి కాలం కావడంతో పర్యాటకులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు స్థానికులు. నీడ కోసం, మంచినీటి కోసం తగిన వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అది సౌందర్యాన్ని చూడడానికి అలాగొచ్చాను. వచ్చేటప్పుడు ఇక్కడ ఎండ విపరీత దారుణంగా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఆలోచించుకుంటూ గవర్నమెంట్ కూడా కొన్ని అరేంజ్మెంట్ చేయాలని నా ఉద్దేశం. అలాగే ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటరు, అలాగనే మంచి వాటర్ ఒకటి జనాలు వచ్చే ఫ్యూచర్ గురించి ఈ అందాన్ని చూడడానికి, సౌందర్యాన్ని చూడడానికి చాలా జనాలు వస్తుంటారు. వాళ్ళని ఉద్దేశించి ఫ్యూచర్ గురించి వాళ్ళకి ఏవి ప్రొవైడ్ చేస్తే బాగుంటాయి, వచ్చే జనాలకి ఎలాంటి సౌకర్యం కల్పించాలి, తర్వాత నుంచి టెంట్లు ఏర్పాటు చేయటం. ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంటుంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి ఆకర్షిస్తుంటారు. ఎందుకంటే కూల్గా ఉండే ప్లేస్ కనుక ఈ అందాన్ని చూడడానికి చాలా జనాలు వస్తుంటారు. వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది, జనాలు పబ్లిక్ అంతా అంటే గవర్నమెంట్ ఏమంటే ఎవరు జనాలు ప్రతి ఒక్క మంచి ప్రదేశాన్ని సందర్శించుకు వస్తారు. అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా విదేశాల నుంచి వస్తుంటారు. ఎందుకంటే లొకేషన్ వైజ్గా విశాఖపట్నం ఒక నోటెడ్ ఉన్న ప్లేస్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి కానీ దేశానికి కానీ విశాఖపట్నం అంటే అందమైన సిటీ, అందమైన నగరం అని ప్రతి ఒక్క గుర్తింపు వస్తున్న సిటీ కనుక వాళ్ళని ఉద్దేశించుకొని విదేశాలుగా సందర్శకులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ ఒక ఉద్దేశిస్తూ వాళ్ళకి మంచి సౌకర్యం, ఒక అందమైన నగరం కనుక దాన్ని మిస్యూజ్ చేయకుండా ఇంకా సందర్శకులు ఎక్కువగా వచ్చేటట్టు ఆకర్షితులైతే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, టూరిజం ప్లేస్ కూడా డెవలప్ అవుతుంది, అన్ని విధాలుగా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా విపరీతమైన ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కనుక షెల్టర్ ప్రొవైడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నా ఉద్దేశం. ఇంకేం కాదు, అందరికీ, నన్నే కాదు చాలామంది వస్తున్నారు. నేనంటే ఏదో చెట్టు కింద ఉన్నాను. అలాగే ఎక్కువ క్రౌడెడ్ పెరిగే కొద్దీ ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళు కూడా ఉండడానికి వీలు పడట్లేదు. మంచి ప్లేస్, మంచి లొకేషన్ కనుక మీరు అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇటు ఆర్కే బీచ్ నుంచి అటు భీమిలి బీచ్ వరకు కొబ్బరి చెట్లు బీచ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. చెట్లు నాటారు కానీ వాటి సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నీడతో పాటు తీరమంతటా మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు. విశాఖపట్నం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. విదేశీయులు సైతం విశాఖ బీచ్ కు వచ్చి ఎంజాయ్ చేస్తారు. సందర్శకుల గురించి ఆలోచించి మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తే పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందంటున్నారు స్థానికులు. మరి మీరేమంటారో కమెంట్ రూపంలో తేల్చండి. వచ్చే కాలం అంతా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఈ గొట్లన్నీ తెగిపోయి మొత్తం చెట్లన్నీ గ్రీనరీ అంతా పడిపోయింది. మళ్ళీ ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ టేక్ కేర్ తీసుకొని మళ్ళీ చెట్లు వేయడానికి, అలాగే మరి టూరిజం మన వైజాగ్ అందరూ ఎక్కువ టూరిజం వస్తున్నారు కాబట్టి వాళ్ళ కొరకు మరి బీచ్ రోడ్లు అంతా మరి ఎక్కువ వచ్చేది ఇటుపక్క కాబట్టి వాళ్ళ కోసం షెల్టర్స్, నేను వాటర్ సప్లై, అలాగే వాటర్ పాయింట్, అలాగే ఇంకా చిన్న చిన్న టెంట్లు అలాంటివి వేసి ఉంచుతుంటే వచ్చే టూరిజం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ సగం గొట్లు తెగిపోయి కాబట్టి ఇవి ఎవరైనా వచ్చినా టూరిజం వచ్చిన వాళ్ళు చూడటానికి బాగోదు కాబట్టి ఇవి గవర్నమెంట్ కార్పొరేషన్ అన్ని టేక్ కేర్ తీసుకొని గొట్లు వేయడానికి
అలాగే ఈ మొక్కలన్నీ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయడానికి చేస్తే టూరిజం వచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ఇంకా ఎక్కడి నుంచో దూరం వచ్చిన వాళ్ళకి ఇవన్నీ పడిపోయి ఈ గొట్లని తెగిపోయి చూడటానికి వాళ్ళు కూడా భయపడతారు. అందుకని ఒడ్డుకు రావడానికి కూడా సీలో రావడానికి కూడా భయపడతారు. అందుకని ముందు ఈ కార్పొరేషన్ గవర్నమెంట్ అంతా టేక్ కేర్ తీసుకుని ఎంసీవీ అంతా ఈ వచ్చే ఎండాకాలంలో అందరూ కూడా చల్లదనానికి ఎక్కడెక్కడ ఏవి చేయాలో టెంట్లు కానీ వాటర్ పాయింట్ కానీ ఇంకేవేవో చేయాలో వాళ్ళు కార్యక్రమాలన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే మరి దూరం నుంచి ఎక్కువ వైజాగ్ అంతా టూరిజం హబ్ కాబట్టి ఇంకా ముందు కార్యక్రమాలన్నీ బాగా చేయాలనేసి మేము అనుకుంటున్నాము. కానీ ఆల్రెడీ ఎండాకాలం బాగా స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఈ కోకోనట్ ట్రీస్ కింద కొబ్బరి చెట్ల కింద కూర్చున్నామా, ఇప్పుడు పడిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ చెట్లన్నీ పడిపోయాయి కాబట్టి కోకోనట్ ట్రీస్ అన్నీ పడిపోయాయి కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే గొట్టలు తెగిపోయాయో మళ్ళీ అంతా ఫుల్అప్ శాండ్ అంతా ఫిల్అప్ చేసి మళ్ళీ కోకోనట్ ట్రీ కాకుండా వేరే ట్రీస్ కానీ ఏదైనా గట్టిగా వేసి ఉంటే వచ్చే టూరిజం వాళ్ళు కానీ సండే మరి పిల్లలతో ఫ్యామిలీస్ అందరూ వస్తారు కాబట్టి కూర్చోడానికి అన్నిటికి బాగుంటాయి. అదే చేయకుండా అలా వదిలేస్తే మట్టుకి మళ్ళీ రావడానికి కూడా అందరూ కూడా టూరిజం వాళ్ళు కానీ ఇక్కడ వచ్చే లోకల్ సిటీలో ఉన్న వాళ్ళకి కూడా అవి చూడడానికి బాగోదు. బేగా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి లాస్ట్ టైము మన బస్ షెల్టర్లు అన్నీ బాగుండేవి కాదు. ఇప్పుడు బస్ షెల్టర్ ప్రతి బస్ స్టాప్ దగ్గర గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ షెల్టర్ అలాగే చేశారో అలాగా ఈ యొక్క ప్రాంతంలో కూడా అలాగే ప్రతి చోట్ల కూడా గవర్నమెంట్ టేక్ కేర్ తీసుకుని పనులు చేస్తే బాగుంటుందండి. For more videos like this, subscribe Big TV channel.